వసంత పంచమి నాడు ఇంటికి చెప్పబోయే వస్తువులను తెచ్చుకుంటే మీకు మహా అదృష్టం పడుతుందని పండితులు చెప్తున్నారు. వసంత పంచమి రోజున ఈ 5 వస్తువులను కొని మీ ఇంటికి తీసుకువస్తే ఎలాంటి సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. రాజయోగం పట్టడం ఖాయం. మరి ఆ వస్తువులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమి మాఘమాసంలో శుక్లపక్షంలోని 5వ రోజు జరుపుకుంటారు. ఆ రోజున విద్యా దేవతైన సరస్వతిని పూజిస్తారు. మత గ్రంథాల ప్రకారం సరస్వతి తల్లి ఈ రోజున జన్మించింది కాబట్టి ఈ రోజు ఆమెకు అంకితం చేయబడింది. ఇది కాకుండా భారతదేశంలో ఆ రోజున వసంత ఋతువు ప్రారంభమవుతుంది. అందుకే ఆ రోజును వసంత పంచమి అంటారు. ఈ సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి 14వ రోజున జరుపుకుంటారు. వసంత పంచమి పండుగ రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు ఇది వివాహాలకు కూడా అనుకూలమైన సమయం. కాబట్టి వసంత పంచమి నాడు ఈ వస్తువులను కొనుక్కొని వస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అవేంటంటే, పుస్తకం. వసంత పంచమికి సంబంధించిన మంచి పుస్తకాన్ని ఇంటికి తీసుకురండి. తల్లి సరస్వతి విద్య, జ్ఞానానికి దేవత. ఆమె పుట్టినరోజు ఒక పుస్తకాన్ని ఇంటికి తీసుకువస్తే చాలా శుభప్రదం. వివాహానికి సంబంధించిన వస్తువులు. హిందూ గ్రంథాల ప్రకారం శివుడు మరియు తల్లి పార్వతి యొక్క తిలకోత్సవం వసంత పంచమి రోజు జరిగింది. అందుకే ఈరోజు వివాహాలకు అనుకూలమైన సమయం. అంటే ఈరోజు వివాహ సమయం తీసుకున్న తర్వాత కూడా ఆ రోజంతా వివాహం చేసుకోవచ్చు. అంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న వారు లేదా ఏ కారణం చేతనైనా వివాహం ముహూర్తం కుదరదని యువతి యువకులు ఈ రోజున వివాహం చేసుకోవచ్చు. వివాహ దుస్తులు, నగలు, హనీమూన్ వస్తువులు లేదా ఇతర వస్తువులను మార్పిడి చేసుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వసంత పంచమి రోజున వీటిని కొనుగోలు చేసుకోవడం వలన అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు. పసుపు రంగంటే చాలా ఇష్టం. ఈ రోజున పసుపు బట్టలను ధరించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వసంత పంచమి రోజున పార్వతీ తల్లికి పసుపు రంగు పూల మాల సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. నెమలి ఈక. నెమలి ఈక సరస్వతి తల్లికి చాలా ప్రీతికరం. నెమలి ఈక ఉన్న ఇంట్లో ఆ ఇంటి పిల్లలు చదువులో బాగా రాణిస్తారు. వసంత పంచమి రోజున మీ ఇంటికి నెమలి ఈకను తెచ్చి ఇంటి ప్రధాన ద్వారం లేదా డ్రాయింగ్ రూమ్లో పెట్టండి. సంగీత వాయిద్యాలు. మాత సరస్వతి కళ మరియు సంగీతానికి కూడా దేవత. వసంత పంచమి రోజున మీరు చిన్న సంగీత వాయిద్యాలను కొనుగోలు చేయవచ్చు. మరియు కళలు, విద్యను అభ్యసించే వ్యక్తులు సంగీత వాయిద్యాలను చేయడానికి ఈ రోజు కోసం వేచి ఉంటారు. వసంత పంచమి రోజున ఇంట్లో తల్లి సరస్వతీ దేవి యొక్క చిత్రం లేదా విగ్రహం తెచ్చి ఇంట్లో ఈశాన్య మూలలో ప్రతిష్ఠించండి. ఇది పిల్లల చదువులపై సానుకూల ప్రభావం చూపుతుంది. వాహనం కొనుగోలు చేయడానికి వసంత పంచమి రోజు కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు తీసుకున్న వస్తువులు చాలా కాలం పాటు ఉంటాయి మరియు సంతోషాన్ని, శ్రేయస్సునిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.